శ్రీకాకుళం జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పైడి సింధుర మాట్లాడుతూ మదర్ తెరిసా సేవలు ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. నేటి తరంతో పాటు భావి తరాలకు ఆమె సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈరోజు మన గుట్టు చిన్నారావు గారి అమ్మగారు గుట్టు సరస్వతి గారు విగ్రహదాత, మన మదర్ తెరిసా విగ్రహదాత. సో ఇది మనం ఒక శుభపరిణామంగా తీసుకోవాలి. ఎందుకంటే మదర్ తెరిసా గురించి అందరికీ తెలుసు. ఆమె మన దేశ లేడీ కాకపోయినప్పటికీ మన భారతదేశం వచ్చి మన భారతదేశంలో కోల్కతా అనగానే మదర్ తెరిసా అడ్డా అని చేసుకునే ఒక మహా ఘనత సాధించుకున్న వ్యక్తి మదర్ తెరిసా. సో ఆమె ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా చాలా మిషనరీస్ మదర్ తెరిసా విగ్రహం పెట్టుకొని, ఫొటోస్ పెట్టుకొని ఆమెకి పూజ చేస్తూ ఉంటారు. సో అండ్ చాలా నిర్మల్ హృదయ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కోల్కతాలో ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే డిసేబుల్డ్ కోసం, డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళ కోసం ఒక బెడ్స్తో ఒక 50 బెడెడ్ హాస్పిటల్ ఆ రోజుల్లో ఆర్గనైజ్ చేశారు మదర్ తెరిసా గారు. సో ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు హెచ్ఐవి పేషెంట్స్, అప్పుడు హెచ్ఐవి అంటే ఒక పెద్ద బూచిలాగా చూసే రోజుల్లో కూడా ఆమె హెచ్ఐవి పేషెంట్స్ కింద సర్వీస్ చేశారు. డెత్ పేషెంట్స్కి డెత్ లాస్ట్ విషెస్ ఏమున్నాయో తెలుసుకొని వాటిని నెరవేర్చి వాళ్ళు చనిపోతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ ఆమె ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యి వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళందరి మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ చూసుకొని చిన్నపిల్లలకి, ఆర్ఫన్స్కి ఎంతో హెల్ప్ చేసి ముందుకు తీసుకొచ్చినామా మదర్ తెరిసా. సో ఈ మదర్ తెరిసా విగ్రహం ఈరోజు మనం ఇక్కడ పెట్టాము అంటే రేపు